గుడ్ మార్నింగ్ అండి. నాలుగో రోజు డాన్స్ సిటీలో పోలాండ్. ఈరోజు ఉప్మా, కార్న్ రవ్వ విత్ సేమియా అండి, మిక్స్డ్. బోరింగ్ రెండో రోజుది, ఆల్రెడీ థర్డ్ రోజు అనుకుంటా ఉప్మా. బోర్ వచ్చేసిందని పిస్తా యాడ్ చేసుకున్నాం. రోస్టెడ్ పిస్తాస్ బాగుంది కాంబినేషన్, కావాలంటే ట్రై చేయండి. సో ఈరోజంతా వర్షం చూపిస్తుంది మధ్యాహ్నం దాకా. సో ఇంట్లోనే బాగానే హెవీగానే పడుతుంది. సో వాళ్ళు ముగ్గురు బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నారు టీవీలో చూస్తూ. సరే అని మనం కూడా కొంచెం బెడ్ వేసుకొని కొంచెం రిలాక్స్ అవుతున్నాను. పిల్లలు పడుకున్నారు. కొంచెం ఏం లేదు, ఆల్రెడీ చూసిన సినిమానే ఏదో క్లిక్ కనిపిస్తే అది కంటిన్యూ చేస్తూ చూస్తున్నాను. కొంచెం రిలాక్స్ అయ్యాను. నిద్ర జనరల్గా పట్టదండి డే టైము. పిల్లలు లేచాక వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేశాను. ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. ఇంకా బయటకు వెళ్ళి వాళ్ళ నాన్న ఫుడ్ కోసం రెస్టారెంట్కి వెళ్ళాడు. అదే రూమ్కి దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తాగడానికి వెళ్ళాడు. మెయిన్ రీజన్ ఈ రూమ్ తీసుకోవడానికి కూడా, అంటే ఫుడ్కి మరి అంటే చేసుకోలేకపోయినా నైట్ రావడానికి లేట్ అయినా కూడా తీసుకోవడానికి ఇబ్బంది ఉండదని ఇండియన్ రెస్టారెంట్ పక్కన. లైక్ ఫ్రాంక్గా అయితే మనం తినలేమండి లోకల్ ఫుడ్ను యూరోపియన్ కంట్రీస్, అంటే అన్లెస్ కొంతమంది అలవాటు అయితే తప్పితే తినలేము. సో అలా లంచ్ టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఈరోజు. లంచ్ సో బెడ్ తీసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. అయిపోయి పెట్టేసింది పిల్ల. అన్నిట్లో కొంచెం అలవాటు చేస్తుంటా పిల్లలకి, హెల్ప్ చేయడానికి, ఇంట్లో పనులు తెలియడానికి. ప్లస్ వాళ్ళకి బోరింగ్గా ఉండదు, మెయిన్ అది రీజన్. సో అది బిర్యానీ అండి, నచ్చింది. ముందు రోజు తినింది అది పన్నీర్ టిక్కా అంట. పిల్లలకి వైట్ రైస్, దాల్, ఇంకో కర్రీ కొంచెం స్పైసీగా, అండ్ ఆల్రెడీ చపాతీ ఉన్నాయి, రోటీ ఉన్నాయి తెచ్చుకున్నది ఇంట్లో. సో అది అండి, అంటే జనరల్గా ఐటమ్స్ ఇవే. బాగున్నాయి, కర్రీస్ బాగున్నాయి. డెఫినెట్గా ఆయిల్ ఎక్కువ ఉంది. బిర్యానీ బాగుందని తెప్పించుకున్నాను. అదేంటంటే ఫస్ట్ టైం తిన్న టేస్ట్ సెకండ్ టైం రాదు, సెకండ్ టైం తిన్నది థర్డ్ టైం రాదు కదా, అలానే అనిపించింది. బట్ బాగానే ఉంది. ఆఫ్ కోర్స్ ఆయిల్ లేకుండా టేస్ట్ ఎలా వస్తుందండి. నేనైతే బాగా తిన్నాను. చెప్పానుగా, ఏదైనా 100% చేస్తాను. అది తింటమైనా జంక్ అయినా, చేయాలనుకుంటే డైట్ కూడా. ఏదైనా 100% చేయటం నాకు అలవాటు, ట్రై చేస్తాను అట్లీస్ట్. సో అలా లంచ్ తినేసాము. లంచ్ అయిన తర్వాత ఇంకా బయటికి రెడీ అవ్వాలి. వాన ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఈరోజంతా సిటీలో ప్లాన్ అండి. ఇది పోలాండ్ యూజువలీ వరల్డ్ వార్ 2లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి చాలా హిస్టరీ ఉంది. సో చాలా టూరిస్టులు ఉన్నారు. సో సిటీలో ఎక్కువ ఉన్నారు. నేను ఆల్రెడీ వెళ్ళాము అక్కడ కొన్ని ప్లేసెస్లో. ఒక సిటీ, మెయిన్ సిటీ దగ్గర, ఇంకా వేరే సిటీలో, వేరే పార్ట్ ఆఫ్ ద సిటీకి వెళ్ళాలని ప్లాన్ ఈరోజు. సో ఇంకా రెడీ అవుతున్నాము. పిల్లల్ని రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయాము. బయట వాన తగ్గిపోయిందండి. సో గోయింగ్ అవుట్. మా పిల్లలు బయటకు వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు. మేబీ చాలామంది పిల్లలేమో. నేను అస్సలు మ్యాక్సిమం డేస్, ఎస్పెషల్లీ సమ్మర్లో అసలు టీవీ ఉండదు. 1 hour కాదు కదా, ½ hour కూడా ఉండదు. ఎప్పుడన్నా పెడితే మేబీ వీక్లీ వన్స్ ట్వైస్ మాత్రమే ఇంట్లో ఉంటుంది. అది కూడా మ్యాక్స్ 40 minutes 1 hour. సో మ్యాక్సిమం స్క్రీన్ టైం కట్ చేస్తాను. సో బయటికి ఇక్కడ నేచర్ కూడా బాగుంటుంది కాబట్టి ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తారు ఇక్కడ, స్కూల్లో అయినా ఇంట్లో అయినా కూడా. సో అలా రెడీ అయ్యి సిటీలోకి బయలుదేరాము. యాక్చువల్గా కొంచెం చల్లగానే ఉంది, వాన పడింది కాబట్టి. మేము జాకెట్లు ఏం తీసుకోలేదు, 20 పైనే ఉంది కదా అని ముందే చెక్ చేసాము. కొంచెం చల్లగా ఉంది. చూస్తున్నారు కదా, అందరు కొంచెం జాకెట్ కూడా వేసుకున్నారు. ఇది ఇందాక చూసింది బాగా క్రౌడ్ ఉందండి ఈ ప్లేసెస్ మెయిన్ సిటీలో, ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్. నేను ఇందాక చెప్పినట్టు హిస్టరీ చాలా ఉంది కాబట్టి. అదే మీరు స్వీడన్ తీసుకుంటే, స్వీడన్కి పెద్ద హిస్టరీ ఏం లేదండి, ఎందుకంటే ఏ వరల్డ్ వార్లో ఇది ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే హిస్టరీ ఏం పెద్దగా లేదు. సో ఇక్కడ టూరిస్టులు పెద్దగా ఉండరండి కంపేర్ టు పోలాండ్, ఇంకా వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే. ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఏం లేవు. వీళ్ళు క్రియేట్ చేసి బాగున్నది, అంటే ఆర్కిటెక్చర్ బాగుంటుంది స్వీడన్లో, హిస్టరీ ఏం లేదు కాబట్టి ఇక్కడ యూజువల్గా టూరిస్ట్ తక్కువ. ఇంకో
ఇంకోటి షాప్ అండి, అక్కడ షాపింగ్ చేసి చూసాము. ఇంకొకటి వరల్డ్లో యాంబర్ బాగా దొరికేది, ప్యూర్ యాంబర్ దొరికేది సిటీలో అంట. యాంబర్ ఈజ్ ఎ జెమ్ అండి. చెట్ల మీద నుంచి కాసిన జిగురు, ఆ చెట్ల మీద చీమలు, మళ్ళీ ఏమైనా చిన్న చిన్న బగ్స్ అవన్నీ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇరుక్కుపోయి అలా జెమ్స్గా ఫామ్ అయిపోతాయంట కొన్ని రోజులకు, మంత్స్కి, ఇయర్స్కి. అవి బాగా ఫేమస్, డిమాండ్ ఎక్కువ ఉందంట జెమ్స్కి. ఎక్కువగా దొరికే కంట్రీ ఇది ఒకటి, పోలాండ్. సో అలా ఈ షాప్ ఒకటి. ఇక్కడ స్ట్రీట్ మీద ఎవరో నేమ్స్ చేస్తున్నారండి, మా పిల్లలు కాసేపు చూస్తున్నారు. డబ్బులు అది వాయిస్తే కొందరు కొంచెం డబ్బులు వేస్తారని వాయిస్తున్నాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మా పాపని మళ్ళీ మైండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకమ్మా రోడ్ మీద వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పాను. మా పెద్ద పాప అడిగింది, చెప్పాను ఏం చేసినా వాళ్ళు అని చెప్పాను. మీరు చూసినా కదా చాలా క్రౌడ్ ఉంటుంది. మీరు గోతన్బర్గ్ వస్తే అంటే లోకల్లో ఎప్పుడన్నా వీకెండ్స్ కనిపించవచ్చు, బట్ టూరిస్టులు తక్కువ అని చెప్పాలి కంపారిటివ్లీ స్వీడన్ అయితే. అందరు దానేరా, నేను నాన్న ఎక్కడున్నాడో చూడు. పెద్ద బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ చర్చ్ అండి. నెక్స్ట్ ప్లాన్ చూడు ఉంటుంది. సో లోపలికి వెళ్ళాలి ప్లాన్ చేసాము. సో వెళ్తున్నాము. యూరోప్లో ఏ కంట్రీ మ్యాక్సిమం ఏ కంట్రీ తీసుకున్నా క్యాసిల్స్ అండ్ చర్చెస్, కొన్ని స్క్వైర్ ఉంటుంది, ఫేమస్ స్క్వైర్, హిస్టారికల్ ప్లేసెస్. ఆ కంట్రీ ఇన్వాల్వ్ అయి ఉంటే వరల్డ్ వార్లో కొంచెం సిమిలర్లే ఉంటుంది ఆర్కిటెక్చర్స్ కూడా, బట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది లోపల చర్చ్లో అండి. బయట వీడియో తీయొద్దు అని రాశారు, సో తీయలేదు కాసేపు, బట్ అందరూ వాడుతున్నారు కెమెరా, సో నేను కూడా తీసాను అనమాట. బాగుంది చూడటానికి. బట్ ఇటలీలో వెళ్ళాము, వేరే యూరోపియన్ కంట్రీస్లో కూడా వెళ్ళాము, బట్ ఇంతవరకు నేను చూసిన చర్చెస్ అంటే చూడటానికి చాలా పెద్ద ఆర్కిటెక్చర్స్, చాలా అంటే బాగా విగ్రహం రిచ్గా కనిపించేది, రిచ్ ఇన్ ద ఆర్కిటెక్చర్ అని చెప్తున్నాను. రోమ్ అని చెప్పచ్చు, అక్కడ బాగుంది. ఇటలీలో ఇది కూడా బాగుంది. చర్చ్లో బ్రెడ్ పంచుతున్నారు. సో మా పాపకి ఫస్ట్ బ్రెడ్ వచ్చింది, అక్కడ ఇచ్చారు, తీసుకుంది, తింటుంది. ఏంటిదమ్మా? ఇంకొకటి వరల్డ్ వార్ మ్యూజియం ఉంది, మిస్ అయ్యాను. చూస్తుందండి మా పాప కొంచెం. ఇవన్నీ షాప్ స్టాల్స్ అండి, కంప్లీట్గా షాపింగ్. పెద్ద స్ట్రీట్, 2-3 ఉంటుంది, బాగా పెద్ద స్క్వైర్, పెద్ద ఏరియా, చాలా స్టాల్స్ చేయాలనుకున్న వాళ్ళకి. బట్ చీప్ అయితే ఆబ్వియస్గా టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి ఎక్కువే ఉంటాయి. పోలాండ్ ఒక 15-20 చాలా చీప్ ఉండేది, ఇప్పుడు బాగా కాస్ట్లీ అయిపోయింది. తీసేసుకోటి అని విన్నాను. సో లైక్ స్వీడన్ కంటే తక్కువ రేట్స్ ఏం లేదు. మేబీ కొన్ని లైక్ క్వాలిటీ ఎట్లుంటాయి అవి, బట్ అదర్వైజ్ అట్లీస్ట్ టూరిస్ట్లకైతే కాస్ట్లీ. ఊరికే స్టైల్కి వేసుకునేవి మరి బిజినెస్ మరి కూడా వేసుకోరే అంత బస్సులనే.
అవును మనకి ఫుడ్ పెట్టలేదు చూడు ఇక్కడ. సరే ఇక్కడ సరే ఉంటాయి. సైడ్కి ఇలా క్లోజ్ చేశారా? సైడ్కి రమ్మా, సైడ్కి రన్నేరా. ఏం కాదమ్మా, తగ్గిపోతాయి. దగ్గరికి వెళ్ళకునేరా వాటర్ దగ్గరికి. ఇంకోటి సిటీ మొత్తంలో నాకు కామన్గా కనిపించింది ఈ కలర్ దారాలతో చిన్న చిన్న జడలు వేస్తున్నారు పిల్లలకి. మా పాపకి ఇప్పుడే ఎందుకు అలవాటు చేయడం అని నేను చెప్పలేదు. అదేదో పండగలకి పెళ్ళిళ్ళకి కలిసి మోస్తారు అట్లా ఆనందంగా నడుస్తున్నాం. నెక్స్ట్ మన ఫేవరెట్ రెగ్యులర్ ప్లేస్ ఎక్కడండి, డిన్నర్ టైం అవుతుంది, వెళ్ళాము. అక్కడ ఒక ప్రతి సిటీ వెళ్ళినప్పుడు లేదా కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ఫుడ్ వెజిటేరియన్ ఫామ్ ఏదైనా దొరికితే ట్రై చేస్తాము. మోమోస్ ఇక్కడ మోమోస్ తర్వాత పేరు మోమోసే ఆవిర్లో వినట్లే మేడం కూర కావాలంట. రోస్ట్ చేసేది డ్రై రోస్ట్ వితౌట్ ఆయిల్. ఏం కదండి వెజ్లో పాలక్ కర్రీ చప్పలు సాల్ట్ వెజ్ టేస్ట్ చేసి పెట్టారు. అవి తిన్నాము. సోసా ఉంది ఆబ్వియస్గా, బట్ 1-2 తింటే ఫుల్ అయిపోయింది. అట్లీస్ట్ వెజ్ కాబట్టి కొంచెం ఆకుకూరలు కాబట్టి తినేసాము. ఏ బిల్డింగ్? ఏ రైట్ సైడ్ ఫస్ట్ బిల్డింగ్ అప్ప అన్నీ వస్తాయి. ఏమది స్పెషల్? ఎవరమ్మా తెలీదు, వేరే వాళ్ళు ఉంటారు. గుడ్ నైట్ చెప్పండి. ఇంకా గుడ్ నైట్. గుడ్ నైట్ ఎంత